ఫ్రెండ్స్ నమస్తే అండి. ఆకాకరకాయ కూర మసాలా పెట్టి ఎలా వండుకోవాలో చూపించేస్తాను. మనం అనుకుంటాం కానండి చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్ ఇవన్నీ మసాలా పెట్టి తింటుంటే బాగున్నాయని. దానికన్నా టేస్ట్గా ఉంటాయండి వెజిటేబుల్స్ మనం అలాగా మసాలా పెట్టి వండుకుంటే. చాలామంది ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇంకొకవేళ తినకున్నప్పుడు కానీ చాలా ఫీల్ అయిపోతారు. అమ్మో నేను చికెన్ తినలేకపోయాను, నేనేమో మటన్ తినలేకపోయాను, లేకపోతే ఫిష్ తినలేకపోయాను అనుకుంటారు కానండి. అలాంటప్పుడు ఇలాంటి కూరలు తయారు చేసుకుని తింటే దాన్ని మించి ఉంటుందండి. చికెన్ ఎంతకండి ముందు సరిపోదు, అంత బాగుంటుంది. ముందు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఆ కాకరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి క్యూబ్స్ లాగా. అలాగే 2 ఉల్లిపాయలు పెద్దవి తీసుకుని సన్నగా కట్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకోండి, పెద్దగా ఏమి ఉండవండి. కొంచెం అదేంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నా లేకపోతే హోల్ గరం మసాలా పేస్ట్ అన్నా తీసుకోండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. దెన్ ముందుగా బాండి పెట్టేసుకొని స్టవ్ మీద 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. వెంటనే ఉల్లిపాయలు వేసుకుని పెట్టేసుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, అప్పుడే త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టుకుంటే గమ్మున మగ్గిపోతుంది. అవి మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి. వేసుకుని పెట్టేసుకోండి. అది ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ కాకరకాయలు చేదే ఉండవండి. ఇవి నార్మల్ కాకరకాయలు కాబట్టి బాగుంటాయండి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. సీజన్ వెళ్ళిపోతే మళ్ళీ మనకి కనిపించవు కూడాను. ఆ కాకరకాయ, బోడ కాకరకాయ, ఇంకా ఒక ఏరియాని బట్టండి. అంతే అండి, అవి కూడా మగ్గిపోతాయండి. ఆ ముక్కలు వేసుకుని బాగా మగ్గబెట్టేసుకుని కొంచెం మనం హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేదాకా. అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సరిపడగా నీళ్ళు పోసుకోవడమేనండి. అంతే, చిటిక్కలు అయిపోద్దండి. వంట కూడా ఫాస్ట్గా అయిపోతుంది. మసాలాతో ఆ కాకరకాయ కూర అండి. ఇది వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయేటప్పటికి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండండి. దగ్గరికి ఎగిరిలా వచ్చేస్తుందండి. ఇంకా ఇది ఎలా ఉంటుంది అంటేనండి, మనం చికెన్ని తింటుంటే ఎలా ఫీల్ అవుతామో అలాగే ఉంటుందండి. కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. నేను ఏ వంటకం చెప్పినా మీరు ఈజీగా ఇంట్లో దొరికేవే చెప్తాను. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే అప్పటికప్పుడు అవ్వదు, గమ్మున మనకు వండుకోవాలనిపిస్తుంది. ఏమీ పెద్ద అవసరం లేని వస్తువులతోనే కూర రెడీ అండి. ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూసారు కదండి. ఒకసారి కంపల్సరీ నేను చెప్పి వంటలన్నీ ట్రై చేయండి. ఇంకా అవసరం లేని వస్తువులతోనే నేను తయారు చేస్తూ ఉంటానని అందరికోసమును, మనందరి కోసమే ఈ కూర అండి. ఒకసారి కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి ఎప్పుడైనా కామెంట్ చేయండి. వస్తామని అడుగుతున్నాను, ఒక్కరు కూడా చేయట్లేదని కామెంట్ ఎవరో 2-3 చేస్తున్నారు. వాళ్ళకి థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా చాలా ఎమ్మీగా రెడీ అయిపోయిందండి. నేనైతే బాక్స్లోకి సర్వ్ చేశాను అండి. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.